ప్రియమైనటువంటి వారలారా, శ్రమల ధ్యాన కాలంలో 6వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ఇది మనం ఏర్పాటు చేసుకున్న అంశము నిబంధన రక్తము. మూలవచనముగా నిర్గమాకాండము 24వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, కొద్ది సమయం నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకుని నిబంధన రక్తం యొక్క విషయమును, నిబంధన రక్తం ఏమై ఉన్నదో మేము తెలుసుకునడానికి మీ జ్ఞానంతో నింపి బిడ్డలతో మీరు మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెనలు తోడైండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నిబంధన అనగా వాగ్దానము తెలుగులో. మరి హీబ్రూ భాషలో మనం గమనిస్తే నిబంధన అనగా బెరిత్. గ్రీకు భాషలో మనం గమనించినట్లయితే డియోతికాస్. అరామిక్ భాషలో మనం గమనించినట్లయితే కాన్స్టిట్యూటియా. ఈ పదాలు ప్రభువు చెప్పినటువంటి నిబంధన రక్తమును సూచించే పదాలు. ప్రియదేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మానవులకు దేవునికి మధ్య ఏర్పడిన నిబంధనలు అనేకం ఉన్నాయి. అయితే అవి కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని సామూహికమైనటువంటివిగా ఉంటూ ఉన్నవి. వ్యక్తిగతమైనటువంటివి మీ ముందు ఉంచాలని ముందుగా ఆశపడుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడలారా, నోవాహుతో దేవుడు చేసిన నిబంధన ఇంద్రధనుస్సు. లోక వినాశన విషయంలో దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధన ఆదికాండము 9వ అధ్యాయము 16వ వచనములో మనము చూస్తే దానికి గుర్తుగా ధనస్సును ఉంచాడు. ఇక రెండవది మనం గమనించినట్లయితే అబ్రహాముతో చేసిన నిబంధన. అబ్రహాముతో రాబోయే తరముకు దేవుడు చేసినటువంటి నిబంధన సున్నతి. ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనంలో చూడగలుగుతాం. నిబంధనకు గుర్తుగా సున్నతి ఉంచాడు. ఈ సున్నతి అనేటటువంటి నిబంధన ఎవరి ద్వారా స్థిరపరిచాడంటే ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనంలో ఇస్సాకు ద్వారా స్థిరపరిచాడు. ఇవి వ్యక్తిగతమైనవండి. మనము ఇంకొక నిబంధన, దేవుడు చేసినటువంటి నిబంధన సామూహికమైనది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధన విశ్రాంతి దినమును గుర్తు చేసుకుని మీరు ఆచరించండి. నిర్గమకాండము 31వ అధ్యాయం 16వ వచనములో ఈ విశ్రాంతి దినానికి ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు దేవుడు చేసిన నిబంధన ఈ సామూహికమైనదండి. దావీదుతో చేసిన నిబంధనను గమనిద్దాం. లోకరక్షకుని జననమును గురించి దావీదుతో చేసినటువంటి నిబంధన రక్షణ నిబంధన. లోకరక్షకుడి లోకానికి ఎందుకు వచ్చాడో తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో మనం చూడగలం. అయితే దేవుడు ఇశ్రాయేలీల నిర్గమ సమయంలో నిబంధన చేసి ఉన్నాడు. ఇది మానవులకు దేవునికి మధ్య ఏర్పడిన నిబంధన కొనసాగిస్తూనే ఉన్నాడు నేటికి. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా మనము జకరియా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో గమనిస్తే, మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నా వారిని నేను విడిపించెదను. ఇది నిత్య నిబంధన. నోవాహుతో చేసినటువంటి నిబంధన షరతులు లేనిదండి. ఇక్కడైతే షరతులతో కూడిన నిబంధన చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. శ్రద్ధగా మాట వినాలి, మాటను అనుసరించాలి, మాటను అనుసరించి మీరు నడవాలి. ఇదండి నిత్య నిబంధన. మోషే ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన కూడా చేశాడు. మనం మూలవచనంలో చదువుకున్నాం కదా. రక్తం యొక్క ప్రమేయం కనబడుతూ ఉన్నది, మోషే ద్వారా చేస్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చేసేటటువంటి నిబంధన ఎలా ఉంటూ ఉన్నదంటే ఆశీర్వాదాలతో కూడినది, ప్రజలు విధేయత మీద ఆధారపడి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. షరతులతో కూడినది. మీరు నా మాటకు లోబడితే మీకు కొన్ని విశేషమైన హక్కులు ఉంటాయి. ఇదే మొదటి నిబంధన.
ఈ నిబంధన యేసుక్రీస్తు జననము వరకు అమలవుతూనే ఉంటూ ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు గమనిస్తే మొదట నిబంధనలో కొంత లోపం ఉన్నది. కానీ ఈ 9వ వచనంలో అంటున్నాడు కదా, వారు నా నిబంధనలో నిలవలేదు. పాత నిబంధనను ప్రక్కన పెట్టి క్రొత్త నిబంధన సిద్ధముగా ఉంచాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు కదా, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన వారి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపితే 3 సంగతులు వారికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఒకటి, వారు దేవుని ప్రత్యక్షమైన జనముగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో. రెండవది, వారు రాజులైన యాజక సమూహముగా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో. మూడవది, వారు పవిత్రమైన జనులుగా ఉంటారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ఆ నిబంధన రక్తము క్రీస్తులో నెరవేర్చబడినది. ఆయన శిలువ రక్తము నిన్ను నన్ను ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్నది. నిన్ను నన్ను పరలోకాన్ని చేర్చాలని, ఈ లోకములో నీవు పడుతున్న ఆశ, ప్రయాస, తపన మొత్తాన్ని తీసివేయడానికి ఆ నిబంధన రక్తము చిందించిన శిలువ వైపు చూడమంటూ ఉన్నాడు. మనము క్రీస్తు యందు విశ్వాసం ఉంచి శిలువ వైపు చూస్తూ రక్షింపబడుదుము. దేవుడు మనందరినీ బలపరచడానికి నిబంధన రక్తాన్ని శిలువలో చిందించాడు. ఆ శిలువ రక్తమే ఈ శ్రమల ధ్యాన కాలంలో ఆ శిలువ వైపు చూస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.